ఇండియాకి ఆస్ట్రేలియాకి జరుగుతున్న బార్డర్ గవాస్కర్ ట్రోఫీ గురించి మీకు తెలుసా? ఈ సిరీస్ ఎలా స్టార్ట్ అయింది, దీనికి పేరు ఎలా వచ్చింది అండ్ ఫుల్ హిస్టరీ తెలుసుకుందాం. వీడియోని ఇప్పుడు లైక్ చేసి మన పేజీని ఫాలో అయిపోండి. 1983లో ఇండియా వరల్డ్ కప్ గెలిచాక ఇండియాలో క్రికెట్ కి క్రేజ్ బాగా పెరిగింది. ఆ తర్వాత ఇండియా ప్రతి టీమ్ తో గెలుస్తుంది కానీ ఆస్ట్రేలియాతో సిరీస్ గెలిచేది కాదు. 1947లో ఇండియా ఫస్ట్ టైం ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఆడింది. అప్పటి నుండి 1995 వరకు ఇండియా ఆస్ట్రేలియాతో 12 టెస్ట్ సిరీస్లలో 34 టెస్ట్ మ్యాచెస్ ఆడింది. ఇందులో ఆస్ట్రేలియా 7 సిరీస్లు గెలిస్తే ఇండియా ఒక సిరీస్ గెలిచింది అండ్ మిగతా సిరీస్లు డ్రా అయ్యాయి. అయితే ఇది గమనించిన బీసీసీఐ ఇండియా ఆస్ట్రేలియా సిరీస్ కి క్రేజ్ బాగా పెరిగి ఇండియా ఎలాగైనా ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్లు గెలవాలని బీసీసీఐ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తో కలిసి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ కి ఒక పేరు పెట్టాలని అనుకున్నారు. అప్పుడు 2 క్రికెట్ బోర్డులు కలిసి అలన్ బార్డర్ అండ్ సునీల్ గవాస్కర్ నేమ్స్ తో 1996లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ కి బార్డర్ గవాస్కర్ ట్రోఫీ అని పేరు పెట్టారు. ఈ సిరీస్ కి వాళ్ళిద్దరు పేర్లు ఎందుకు పెట్టారంటే ఇండియా తరపున ఫస్ట్ 10,000 పరుగులు పూర్తి చేసింది మన సునీల్ గవాస్కర్, అలానే ఆస్ట్రేలియా తరపున ఫస్ట్ 10,000 పరుగులు పూర్తి చేసింది అలన్ బార్డర్. అందుకే ఈ సిరీస్ కి వాళ్ళ పేర్లు పెట్టారు.